నమస్తే. అవధానం ఛానల్కి స్వాగతం. నేను చేసిన వీడియోలు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మిత్రులతో పంచుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినా మీరు బెల్ ఐకాన్ నొక్కితే నోటిఫికేషన్ ద్వారా మీకు సమాచారం వస్తుంది. మీరు తక్షణం దాన్ని చూడగలుగుతారు. ఈరోజు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కవిత బెయిల్ మీద తీర్పుని వాయిదా వేసింది 6వ తారీఖు వరకు. సో 6వ తారీఖు వరకు కవిత జైల్లోనే ఉండాల్సి వస్తుంది. వాస్తవానికి మార్చి 15న అరెస్ట్ అయినప్పటి నుంచి ఎలాగైనా బయటకు రావాలో అని కవిత చాలా ప్రయత్నాలు చేసింది. పెద్ద లాయర్లు పెట్టుకున్నారు, అంతా జరిగింది. బట్ సమ్హౌ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ తర్వాత కేసు మళ్ళీ అరెస్ట్ చేసిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ కానీ న్యాయస్థానం ముందు సరైన ఆధారాలు సమర్పించి కవితకి బెయిల్ ఇస్తే ఆమె సాక్షులను ప్రభావితం చేస్తుంది లేదా బెదిరిస్తుంది అని అంటే కన్విన్స్ చేయగలిగారు. అంటే ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఇదే కోర్టులో ఈడీ, సిబిఐ అధికారులు కొంతమందికి బెయిల్ తిరస్కరించకుండా యాక్సెప్ట్ చేశారు. కవిత విషయంలో మాత్రం ఆమెను సాధారణ ఆడమనిషిగా ట్రీట్ చేయడం, సాధారణ మహిళగా ట్రీట్ చేయడం కాదు, ఆమె చాలా పవర్ఫుల్ మనిషి. ఆమె ఒకసారి బయటకు వస్తే చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, సాక్ష్యాలు తారుమారు అవుతాయి అని చెప్పి కోర్టు కన్విన్స్ చేయగలిగారు. అంటే కవిత ఒకసారేమో నా కొడుకు పరీక్షలు ఉన్నాయి, నన్ను విడుదల చేయండి, నా కొడుకుని చూసుకోవాలి అని చెప్పింది. అప్పుడు కూడా కోర్టు రిజెక్ట్ చేసింది. ఇంకొకసారి ఆరోగ్యకరణ అని చెప్పింది. ఐ థింక్ అప్పుడు కూడా రిజెక్ట్ అంటుంది. దీనికి సబ్జెక్టు కరెక్షన్ అనుకోండి ఇది. అంటే ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా జైలు నుంచి ఎందుకు రాలేకపోతుంది అంటే అట్లీస్ట్ నాకున్న అభిప్రాయం అయితే ప్రాబ్లీ బోత్ ఈడీ అండ్ సిబిఐ వర్కింగ్ ఇన్ ట్యాండమ్, ఖచ్చితంగా కలిసి పనిచేస్తున్నాయి. ఒకళ్ళ దగ్గర ఉన్న సమాచారం ఇంకొకళ్ళు మార్చుకుంటున్నారు. సహజంగానే రెండు కేంద్ర సంస్థలు కనుక సమాచారాలు ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి. అండ్ పొలిటికల్గా కూడా ఖచ్చితంగా మనం ఒప్పుకోకపోయినా ఒక పార్టీని అసలు నీ అంత చూస్తాను అని ఒక రాజకీయ నాయకుడు మాట్లాడిన తర్వాత ఆ రాజకీయ నాయకుడికి చెందిన పిలక చేతికి దొరికితే ఎవరినో వదిలిపెడతారు? అది బీజేపీయా, కాంగ్రెస్, ఇంకోళ్ళ తీసేది. ఇప్పుడు సింపుల్గా చూడండి. అంటే ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటూ ఉంటాం మనం? వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ని ఎంత వీలైతే అంతగా పరిమితం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. అలాగే కాంగ్రెస్ని పరిమితం చేయడానికి తృణమూల్ కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది వెస్ట్ బెంగాల్లో. కేరళలో లెఫ్ట్ని పరిమితం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది, కాంగ్రెస్ని పరిమితం చేయడానికి లెఫ్ట్ ప్రయత్నిస్తుంది. సో అంటే దెర్ ఈజ్ నో ఎక్సెప్షన్. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కావాలని అరెస్ట్ చేశారు, ఇది ఇవన్నీ మాట్లాడుకోవడం బాగానే ఉంది. కానీ అసలు నేరం జరిగిందా లేదా, నేరం ఎంతవరకు జరిగింది, ఈ విషయాలు మాత్రం ఎవరూ మాట్లాడట్లేదు, ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు. ఎందుకంటే ఒకటి మాట్లాడేది దాని వెనకాల ఇంకా ఎన్ని వస్తాయో తెలియదు కనుక దే ఆర్ లిమిటింగ్ దెమ్సెల్వ్స్. అండ్ చూడండి, లాస్ట్ ఎలక్షన్ టెంపో అంటే అసలు మామూలుగా సంబంధాలు ఇంకోటి ఎట్లా ఉంటాయంటే మాట్లాడతారు. అది ఇంకొక కోణం, రాజకీయాల్లోను కదా, అది ఇంకొక కోణం. ఎలక్షన్స్ ముందు వరకు కవిత విషయం చాలా సీరియస్గా మాట్లాడారు బీఆర్ఎస్ నాయకులు, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, హూ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు కవిత అరెస్టు ఆల్మోస్ట్ వాళ్ళకి సెకండ్ ఇష్యూ అయిపోయింది. వాళ్ళకి ఫస్ట్ ఇష్యూ ఏమైంది? ఎలక్షన్స్ అయ్యాయి. సో ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఎలక్షన్స్లో కనుక బీఆర్ఎస్ కాస్త ఒడ్డున పడితే పరిస్థితి వేరుగా ఉంటుంది. ఒడ్డున పడలేదనుకోండి, పరిస్థితి ఇంకాస్త ఘోరంగా ఉంటుంది. సో అంటే ఓవరాల్గా ఇదేమిటి అంటే కవిత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫర్ వేరియస్ రీజన్స్ బయటకు రాలేకపోతుంది. ఆమెను బయటకు తీసుకురావడానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు
మాజీ మంత్రి కేటీ రామారావు. అంటే హేమాహేమీలు ప్రయత్నం చేస్తున్నా వాళ్ళు సక్సెస్ కాలేకపోతున్నారు. ది రీజన్ ఈస్ నాట్ ఓన్లీ పొలిటికల్, ష్యూర్లీ దేర్ మైట్ బి సంథింగ్. ఓకే, అది ఏమిటి అనేది వీళ్ళు చెప్తున్నారు, ఇది సిబిఐ వాళ్ళు చెప్తున్నారు, ఈడీ వాళ్ళు చెప్తున్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఫైనల్లీ ఇఫ్ నాట్ టుడే టుమారో, ఇఫ్ నాట్ టుమారో డే ఆఫ్టర్, ఎప్పుడో కోర్టు వాళ్ళు చెప్తారు. అంటే యూజువల్గా మనకున్న ఒక ఇది ఏమిటంటే కోర్టు చెప్పిన తర్వాత మాత్రమే దాన్ని పరిగణలోకి తీసుకోవాలి, తీసుకుంటాం కూడా. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎలిగేషన్స్. సో ఎలిగేషన్స్ గురించి మనం మాట్లాడక్కర్లేదు, కానీ లెట్ us wait and see what happens on 6th. But till May 6th, Kavita will be in jail.